హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాళ మనం ఆలూ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని మనం రైస్లోకే కాకుండా చపాతీ, పూరి, పుల్కా ఇలా దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ ఆల్ ఇన్ వన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం 5 బంగాళదుంపల్ని 80% ఉడకబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా పీసెస్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అలానే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే టమాటోస్ కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాస్ ఇలా కాస్త సాఫ్ట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 100 ml వాటర్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే దీన్ని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, మన ఆలూ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో, టైం కూడా ఎక్కువగా పట్టదు. ఈ కర్రీని మనం 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్లోకి కాకుండా చపాతీ, పుల్కా, పూరీలోకి కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మనకి టైం లేనప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.